అందరికీ నమస్కారం. పోయిన నెల ఇంటర్నేషనల్ యోగా డేను భారతదేశమంతా ప్రజలు ఘనంగా జరుపుకున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. అయితే ఈ సందర్భంగా యోగా మ్యాట్ల కోసం ప్రజలు ఒకరిపై ఒకరు పడి తమకు యోగాపై ఉన్న ప్రేమను మరొకసారి చాటుకున్నారు. గత కొన్ని రోజులుగా 12వ నంబర్కి ప్రాముఖ్యతనివ్వడంపై అసూయతో ఉన్న 10, 15 నంబర్లు సడన్గా 8వ నంబర్కి ప్రాముఖ్యత రావడంతో పండగ చేసుకుంటున్నాయి. వివరాల్లోకి పోతే, దేశ ప్రజలందరినీ విదేశీయానం చేయొద్దన్న ప్రధానమంత్రి విరివిగా విదేశీ పర్యటనలు చేస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల ఇండోనేషియాను సందర్శించిన ఆయన 2+6 = 8, 1+7 కూడా 8 అని చెప్పడంతో ప్రపంచమంతా ఆయన తెలివికి నిర్ఘాంతపోయింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన పోయిన సంవత్సరం రిపబ్లిక్ డేని 26 జనవరిన జరుపుకున్నామని చెప్పడంతో దేశంలోని ప్రజలంతా వచ్చే సంవత్సరం రిపబ్లిక్ డేని ఏ రోజున జరుపుకుంటామో తెలియక తణుకులాడుతున్నారు. ఏది ఏమైనా ఈ విధంగా ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభోవోకు మోడీ గారు లెక్కలు చెప్పడం వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు, వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయని చాలా మంది బీజేపీ కార్యకర్తలు అనుకుంటున్నారు. ఆస్ట్రేలియా సందర్శనలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధాని 1, 1, 2 కాదని ఒకటి పక్కన ఒకటి ఉంటే 11 అవుతుందని చెప్పడంతో ప్రపంచ ప్రజలందరూ మరొకసారి నిర్ఘాంతపోవాల్సి వచ్చింది. అయితే ప్రపంచంలో ఉన్న మేధావులు మాత్రం జీరోని కనుక్కున్న భారతదేశంలోని ప్రజలు ఇంకా సింగిల్ డిజిట్ లెక్కల్నే నేర్చుకోవడంపై హాస్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చిన్నపిల్లలు కూడా ఆన్లైన్ క్లాసులలో లెక్కలు నేర్చుకుంటుంటే భారత ప్రధాని మాత్రం అంత దూరం వెళ్లి అందరికీ లెక్కలు నేర్పించడంపై చాలా మంది విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రధాని విదేశాలతో సంబంధాలు మెరుగుపరచడానికి విదేశాలకు పోతున్నారా, లేక అక్కడున్న భారతీయులను ఎంటర్టైన్ చేయడానికి పోతున్నారా అన్న విషయంపై స్పష్టత రాకపోగా, అక్కడ కుచ్ కుచ్ హోతా హై బహుత్ కుచ్ హోతా హై అన్న ప్రధాని ఇక్కడ భారతదేశంలో కుచ్ నహీ హో రహా హై అన్న విషయాన్ని తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు. ఇటీవల సీషెల్స్ దేశాన్ని భారత ప్రధాని సందర్శించినప్పుడు ఆయనకు ద గార్డియన్ ఆఫ్ బ్లూ హరైజన్ అవార్డు వచ్చిన విషయం మీకు అందరికీ తెలిసిందే. అయితే ఆ అవార్డును ఆయన సందర్శించే 4 రోజుల ముందే ప్రారంభించడం గమనార్హం. అంతేకాకుండా ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ని సందర్శించినప్పుడు ద మెడల్ ఆఫ్ కెనెసెట్ని కూడా భారత ప్రధానికి అందించారు. అయితే ఆ మెడల్ని 2026లోనే వాళ్ళు మొదలుపెట్టడం గమనార్హం. ఏది ఏమైనా ఈ 2 అవార్డులు పొందిన ఏకైక వ్యక్తి మరియు మొదటి వ్యక్తి మన భారత ప్రధాని కావడం గమనార్హం. అవార్డుల కోసం ఎంతైనా ఖర్చు చేసి ఎంత దూరమైనా భారత ప్రధాని వెళ్తారని విదేశీ పత్రికలు విమర్శిస్తున్నాయి. 15 రోజులుగా జంతర్ మంతర్ దగ్గర విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలని చేస్తున్న నిరసనపై ఎట్లాంటి స్పందన లేదని ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించగా, స్థితప్రజ్ఞత అనేది భారతీయ పురాణాల్లో ఉందని, మేము ఆ సంస్కృతిని పాటిస్తున్నామని వాళ్ళు చెప్పడం గమనార్హం. 2029 ఎలక్షన్ల కంటే ముందు ఆంధ్రప్రదేశ్ ప్రీమియం లీగ్ ప్రారంభం కానుంది. అందులో మావిగన్ వర్సెస్ అమరావతి హోరాహోరీగా పోరాడనున్నాయి. తమ ఎన్నికల మేనిఫెస్టోలో మావిగన్ను చేరుస్తామని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ ప్రకటించగా చాలా మంది ప్రజలు గన్లు మీవేనని, కానీ ఎలక్షన్లలో కూడా వాటిని ఉపయోగిస్తారా అని విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిరసన వ్యక్తం చేయడాన్ని ఒక హక్కుగా తమ మేనిఫెస్టోలో పెడతామని చెప్పారు. వివరాల్లోకి పోతే, తెలంగాణ రాష్ట్ర మంత్రి పాల్గొన్న ఒక కార్యక్రమంలో ప్రజలు ఒక విషయంపై నిరసన వ్యక్తం చేయగా, ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలు నిరసన వ్యక్తం చేసడానికి కూడా ఉండేది కాదని, ఇప్పుడు చేయొచ్చని ఆయన తెలపడం గమనార్హం. అయోధ్య ఆలయంలో భారీగా కుంభకోణాలు జరిగిన విషయం మీకు అందరికీ తెలిసిందే. అయితే ఆ అక్రమాలు చేసిన వాళ్ల పేర్లు లవకుశ, శ్రీరామ అని తన కుటుంబం పేర్లే ఉండడంపై బాలరాముడు విచారాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇటీవల పోక్సో కేసు విషయంలో నిందితుడై బెయిల్తో బయటికి వచ్చిన అతన్ని రాముడితో పోలుస్తూ, అతని తండ్రిని దశరథ్తో పోలుస్తూ కొంతమంది వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇప్పటి నుంచి పగులుతున్న వార్తలు ప్రతి శుక్రవారం 9 గంటలకి ప్రసారమవుతాయి. అయితే ప్రకటించిన మొదటి రోజునే మేము 1 గంట ఆలస్యంగా ప్రసారం చేయడంపై మీకు కష్టం కాకుండా మేమే దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాము. ఇట్లాంటి పగులుతున్న వార్తల కోసం చూస్తూనే ఉండండి మా పరిస్థితి న్యూస్ ఛానల్. Thank you.